సినిమా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా. మొన్న సినీ కార్మికుల సమ్మె విరమణకు చొరవ, నిన్న నిర్మాతలు డైరెక్టర్లతో సమావేశం. ఈ రెండు అంశాలు ఇండస్ట్రీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు, టాలీవుడ్ విషయంలో తమ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో కూడా క్లారిటీగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఏ సీఎం చేయని రీతిలో రేవంత్ రెడ్డి టాలీవుడ్ సమస్యలపై స్పందిస్తున్నారు. తనను కలిసిన సినీ ప్రముఖులతో సినీ రంగం గురించి తమ ఆలోచనలను పంచుకోవడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు. అంతేకాదు, టాలీవుడ్ విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో కూడా క్లారిటీగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఏ సీఎం చేయని రీతిలో రేవంత్ రెడ్డి టాలీవుడ్ సమస్యలపై స్పందిస్తున్నారు. తనను కలిసిన సినీ ప్రముఖులతో సినీ రంగం గురించి తమ ఆలోచనలను పంచుకోవడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు. ఆయా అంశాలపై ప్రభుత్వ విధానం ఎలా ఉంటుంది, సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలేమిటి, వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అనే అంశంపై దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సినిమా పరిశ్రమలో వివాదాలు మంచిది కాదనే ఉద్దేశంతోనే తాను సినీ కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పారు. అటు కార్మికులు, ఇటు నిర్మాతలు ఇద్దరు ఇండస్ట్రీకి ముఖ్యమేనని, వారిని కాపాడుకుంటామని, కార్మికులను పిలిచి మాట్లాడతానని కూడా హామీ ఇచ్చారు. అయితే సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఇంకో ముఖ్యమైన అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. దీన్ని బట్టి సినిమా రంగం విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత పాజిటివ్ గా ఉందనేది అందరికీ అర్థమైంది. ఇవే కాదు, కార్మికుల కోసం కార్పస్ ఫండ్ సంస్కరణలు తేవడం, పాలసీలు రూపొందించడం, నియమావళి రూపకల్పన పైన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఎవరైనా సరే నిబంధనల ప్రకారం చట్టానికి లోబడి నడుచుకోవాలని, వ్యవస్థలను నియంత్రిస్తామంటే మాత్రం సహించేది లేదని క్లారిటీగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి ప్రాధాన్యం ఎంతగా ఇస్తున్నారో నిన్నటి సమావేశంలో అందరికీ అర్థమైంది.